హాయ్ హలో అండి. వెయిట్ లాస్ జర్నీ అయితే నడుస్తుందండి. మార్నింగ్ అయితే ఇవాళ ఎక్సర్సైజ్ చేయలేదు. సో పూజ చేసుకున్నాను. దానికి కంపెన్సేషన్ ఏం చేశానంటే డేలో ఒక 6000 స్టెప్స్ అయితే వేశాను. అండ్ ఈవినింగ్ ఇప్పుడు వచ్చాకనైతే మంచిగా అయితే ఎక్సర్సైజ్ అయితే చేశానండి. ఇక్కడ ఒక విషయాన్ని మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. వెయిట్ లాస్ అవ్వడము అని అంటే నాట్ ఓన్లీ ఫర్ అపీరెన్స్ అండి. ఇట్ ఈస్ ఫర్ హెల్త్ పర్పస్ ఆల్సో. ఫిజికల్ ఫిట్నెస్ అదొక రకమైన హ్యాపీనెస్ కోసమే అండి. అండ్ చాలామందికి ఏంటి ఏం పనిలేదా, ఎప్పుడు వెయిట్ లాస్ వీడియోస్ పెడుతుంది అని అనుకుంటారు. ఈ ఎందుకు పెడుతున్నాను, దేనికి పెడుతున్నాను అని అంటే వెయిట్ లాస్ ఎలా అవ్వాలో కూడా తెలియని వాళ్ళు ఉంటారండి. ఎందుకనంటే ఒకప్పుడు నేనే ఎలా అవ్వాలో తెలియక నా ఇష్టమైనట్టు చేశాను, అయినా అప్పుడు తగ్గలేదు. సో దాని తర్వాత నాకు కొన్ని రిలేషన్ వచ్చి నేను కొన్ని అడాప్ట్ చేసుకున్నాను అలవాట్లను, దానివల్ల నేను తగ్గాను. సో ఈ విషయాన్ని 10 మందికి షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా వెయిట్ లాస్ అవుతారు కదా. సో నా వల్ల ఏ ఒక్కరు బెనిఫిట్ అయినా, అంటే బెనిఫిట్ ఇన్ ద సెన్స్ వాళ్ళు దాన్ని అదే అలవాటుని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటే వాళ్ళకి మంచి జరిగితే నాకు హ్యాపీ అండి. అండ్ ఈ వెయిట్ లాస్ వీడియోస్ చేయడము ఏదేదో మనీ పర్పస్ అని కాదు, జనరల్ అవేర్నెస్ కోసము. ఎందుకంటే ఒక సాధారణ మహిళ, దట్టు 30+ ఉన్న మహిళ ఎలా వెయిట్ లాస్ అవ్వాలి, చిన్నగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ డైట్ని కంట్రోల్ చేసుకుంటూ మనకున్న బడ్జెట్లో కలర్స్కి వీటికి వాటికి వెళ్ళేంత బడ్జెట్ లేనప్పుడు మనం ఇంట్లో జనరల్గా బయటికి వెళ్ళే సిచ్యువేషన్ కూడా ఉండదు కొంతమంది ఆడవాళ్ళకి. అలాంటప్పుడు ఎలా వెయిట్ లాస్ అవ్వాలి అనేది 10 మందికి తెలియాలి. అదే నా మెయిన్ మోటో ఈ వెయిట్ లాస్ వీడియోస్ చేయడానికి అయితే. ఎందుకనంటే చాలామంది హౌస్ వైఫ్స్ ఉంటారు, చాలామంది వర్కింగ్ ఉమెన్ అయినా కానీ అన్నిట్లలో అయితే వెయిట్ ఎలా లాస్ అవ్వాలి అనేది మాత్రం అందరికీ అయితే తెలిసి ఉండదని నేను అనుకుంటున్నాను. తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అండ్ మాకు చేయాలని ఉంది కానీ మోటివేషన్ లేదు అని అంటారు, సపోర్ట్ లేదు అని అంటారు. మనకి ఎవ్వరికి ఏ సపోర్ట్ అవసరం లేదండి. మన సపోర్ట్ మనమే తీసుకొని మనమే ముందుకు వెళ్తూ ఉండాలి అంతే. ఎంత వీలు లేకపోయినా వీలు చేసుకొనైనా మనం చేయాలనుకున్న ప్రతి పని మాత్రం వెయిట్ లాస్ గురించి అయితే ఖచ్చితంగా చేయాలి. అబ్బా ఇంట్లో వాళ్ళకి ఒకటి వండుకోవాలి, నేను ఒకటి వండుకోవాలి, ఇవంతా నాన్ సెన్స్ అండి. వండుకోవాలి ఏమవుతుంది, మా అంటే ఇంకో గిన్నె ఎక్కువ, మా అంటే ఒకసారి దాని గిన్నెని కడగడం అంతే తప్ప ఇంకేముంటుంది చెప్పండి. కష్టపడంది అయితే ఏం రాదు. ఎందుకు పొయ్యి మీద 2 గిన్నెలు ఎందుకు పెట్టడు, ఇంట్లో వాళ్ళకి రైస్ మనకి ఇంకొకటి వండుకోవడం, ఇంట్లో వాళ్ళకి ఇంకోటి మనకి ఇంకోటి అంటే వండుకోవాలండి, వీలు చేసుకోవాలి. ప్రతిదీ వీలు చేసుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఏమంటారు? సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నాకేమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. ఓకేనా. నా వీడియోస్ నచ్చకపోతే స్కిప్ చేయండి, చూడకండి. ఓకే, థ్యాంక్ యూ.